భజే ద్వితీయార్థం. నన్ను అడిగితే భజే వాయువేగం కంటే కూడా భజే ద్వితీయార్థమే ఈ మూవీకి కరెక్ట్ టైటిల్. ఇలా అన్నా కదా అని సెకండ్ హాఫ్ సూపర్గా ఉంటుందేమో అనుకోకండి. బేసిక్గా ఈ మూవీ ప్రీ ఇంటర్వల్ వరకు కూడా చాలా బోరింగ్గా ఉంటుంది. అసలు కథ అంతా కూడా ప్రీ ఇంటర్వల్ నుంచి స్టార్ట్ అవడం, నెక్స్ట్ ఏమవుతుందని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా రిమైనింగ్ మూవీ ఉండడం వలన ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మూవీ స్టార్టింగ్లో హీరోకి తన అడాప్టివ్ ఫాదర్కి మధ్య నుండే బాండింగ్ని చూపిస్తూ వచ్చే సీన్స్ కొంచెం జనరిక్గా అనిపించినా కూడా చూడబుద్దేశాలనే ఉంటాయి. బట్ ఎప్పుడైతే కథ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీ చాలా బోరింగ్గా మారిపోతుంది. ఇక్కడ వచ్చే సీన్లన్నీ తర్వాత జరగబోయే కథకి పునాదులే కానీ వాటిని తీసిన విధానం మాత్రం చాలా రొటీన్గా బోరింగ్గా అనిపిస్తుంది. హీరోకి తన బ్రదర్కి మధ్య ఉండే రిలేషన్, హీరోయిన్తో ఉండే లవ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏదో పెట్టాలన్నట్టుగా పెట్టి చేతులు దులిపేసుకున్నారే తప్ప వాటి ద్వారా మంచి ఎమోషన్ని పండించే ప్రయత్నం మాత్రం చేయలేకపోయారు. మొదట్లో మనం చెప్పుకున్నట్టు ప్రీ ఇంటర్వల్ దగ్గర నుండి ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుద్ది. మరీ బుర్రపాడనే రేంజ్ ట్విస్ట్లే ఉండవు కానీ ఉన్న 2-3 ట్విస్టులు కూడా ఓకేలే అన్నట్టుగానే ఉంటాయి. కాకపోతే ఈ మూవీలో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఒక యాక్షన్ థ్రిల్లర్లా తీయాల్సిన సినిమాకి కొన్ని అక్కర్లేని జనరిక్ మాస్ ఎలిమెంట్స్ని యాడ్ చేద్దామని ప్రయత్నించడమే. జనరల్గా ఇలాంటి సినిమాల్లో హీరోయిజం అనేది ఆ కథ వల్ల, అక్కడ చూపించే పరిస్థితుల వల్ల వస్తే బాగుంటుంది కానీ అక్కర్లేని బిల్డప్ షాట్లు పెట్టడం వల్ల కాదు. సో అనవసరమైన బిల్డప్లు పుణ్యమా అని అక్కడక్కడ ఈ మూవీ రొటీన్ టెంప్లెట్లోకి వెళ్ళిపోయి కథ నడిచే ఫ్లోని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత హీరో క్యారెక్టర్ కంటే కూడా రవిశంకర్ గారు చేసిన డేవిడ్ బాయ్ క్యారెక్టర్తోనే మనం ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇక్కడ డేవిడ్ బాయ్ క్యారెక్టర్తో మనం కనెక్ట్ అవ్వడం తప్పు కాదు, బట్ హీరోతో కనెక్షన్ కట్ అవ్వడమే ఇక్కడ అసలు ప్రాబ్లం. ఇక పెర్ఫార్మెన్సెస్ పరంగా కూడా కార్తికేయ గారి కంటే రవిశంకర్ గారికి ఎక్కువ మార్కులు పడతాయి. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ చేసిన తనిఖీల భరణి, ఐశ్వర్య మీనన్, రాహుల్ ఎక్సెట్రా కూడా వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే రతన్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఏమంత బాలేవు, బట్ సాంగ్స్తో పోలిస్తే కపిల్ కుమార్ చేసిన బీజిఎం బాగుంది, ఆర్డి రాజశేఖర్ చేసిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఇందాక చెప్పిన ఫస్ట్ హాఫ్ ఇష్యూస్ని, కొన్ని క్లీషే మాస్ ఎలిమెంట్స్ని ఇగ్నోర్ చేసి కనుక ఈ మూవీని చూసినట్లయితే ఈ మూవీ మీకు నచ్చే అవకాశం ఉంది. సో మీకు ఈ మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.